హలో ఎవ్రీవన్. హలో ఎంసెట్ ఆర్మీ. సో ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎంసెట్ రాసినోళ్ళు, కౌన్సిలింగ్ అప్లై చేసినోళ్ళు చూసేయండి ఎలా అప్లై చేయాలో. సో మనం చూడొచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ 16th వరకు లాస్ట్ డేట్. సో వెబ్ ఆప్షన్స్ 13th నుంచి స్టార్ట్ అవుద్ది. ల్యాప్టాప్ నుంచి చేస్తే మీకు కొంచెం బాగుంటుంది. సో ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నొక్కాలి. తర్వాత ఇది ఓపెన్ అవుద్ది. మీరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సబ్మిట్ నొక్కితే నెక్స్ట్ ఇట్ ఇలా ఓపెన్ అవుద్ది. సో మనమైతే ఇక్కడ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ ఇవన్నీ ఫిల్ చేసేయాలి. సో జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో ఈమెయిల్ ఇంపార్టెంట్ అనమాట. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈమెయిల్కి వస్తుంది. సో ఈమెయిల్ కరెక్ట్గా ఇవ్వండి. సో మీ దగ్గర ఉన్నది ఇవ్వండి ఈమెయిల్. ఆల్సో మొబైల్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. సో ఈ రెండు జాగ్రత్తగా ఇవ్వండి. మీకు కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈమెయిల్కి వస్తుంది. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని దాన్ని పీడిఎఫ్లో మార్చుకోండి. క్యాస్ట్ ఇంపార్టెంట్. సో మనం క్యాస్ట్ ఇచ్చే బట్టి మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నది ఇవ్వండి. సో వేరే క్యాస్ట్ ఇస్తే మళ్ళీ రేపు పొద్దున ప్రాబ్లం అవుద్ది. సో కౌన్సిలింగ్లో మళ్ళీ ఉన్న సీట్ పోతుంది. సో మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్ బట్టి మీ క్యాస్ట్ ఇవ్వండి. సో మీరు అప్లికేషన్ ఏపీఎంసెట్ అప్లై చేసినప్పుడు ఏ క్యాస్ట్ ఇచ్చారో ఆ క్యాస్ట్ ఇవ్వండి. ఇవన్నమాట. సో క్యాస్ట్ లిస్ట్. సో మీరు ఓసీ అయితే ఓసీ ఇవ్వండి. సో ఎస్సీ అయితే ఎస్సీ, బీసీడీ అయితే బీసీడీ, బీసీఏ అలా ఇవ్వండి. సో క్యాస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది వస్తుంది. సో ఓసీ అయినోళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ అని చెప్పండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పాత ఉన్నోళ్ళు మార్చుకోండి, కొత్త చేసుకోండి. సో ఈడబ్ల్యూఎస్ మీద డేట్ 1st April 2025 తర్వాత ఉండాలి. సో అదొకటి చూసుకోండి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎస్ పెట్టినోళ్ళు ఇక్కడ అడుగుతుంది ఈడబ్ల్యూఎస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది. సో మీరు ఆల్మోస్ట్ అందరికీ ఏపీ సేవ నుంచి వస్తుంది. సో మీ సేవ ఉన్నోళ్ళు మీ సేవ అండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్తుంది. సో మీరు చెప్పాను కదా అప్లోడ్ చేయండి. సో ఈ కొత్తది అప్లోడ్ చేయండి కొత్తది ఉంటే. సో చెప్పాను కదా. సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎస్ పెట్టిన వాళ్ళు ఇన్కమ్ అడుగుతుంది. సో ఇన్కమ్ 8 lakhs 9 lakhs పర్ యానం తక్కువ ఉండాలి. సో దాన్ని బట్టి పెట్టండి ఇన్కమ్. సో ఆల్సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతుంది. సో అది కూడా పెట్టిన వాళ్ళు ఎస్ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్. ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ ఉంటే ఎస్ ఆర్ నో పెట్టొచ్చు. సో మీకు ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ లైక్ ఐస్ బాగా కనపడిపోవడం, ఇయర్స్ ప్రాబ్లం, సో అవన్నీ ఉంటే ఎస్ పెట్టండి. లేకపోతే నో పెట్టేయండి. ఒకవేళ ఎన్సీసీ ఏదైనా చేసి ఉంటే ఎస్ పెట్టండి. స్పోర్ట్స్లో ఏదైనా కోటా ఉంటే, గేమ్స్ ఏదైనా ఆడుంటే ఎస్ పెట్టండి. సో ఎవరైనా చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్ ఆర్మీ ఫోర్స్లో ఉంటే లైక్ నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అవన్నీ ఉంటే వాళ్ళు ఎస్ పెట్టచ్చు. సో ఏదైనా స్కౌట్స్ ఏమైనా చేస్తుంటే అవి ఎస్ పెట్టండి. లేదా నో పెట్టండి అన్నిటికీ ఏం లేకపోతే. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు కొంచెం టైం పడుతుంది ఇది. కూర్చొని కొంచెం స్లో చేయండి పర్లేదు. సో ఇక్కడ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ స్కూల్, మీ ప్లేస్, మీ డిస్ట్రిక్ట్. సో ఇచ్చేయండి. అయిపోద్ది ఈజీగానే. సో నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ చూసుకోండి కరెక్ట్ రాంగ్. ఆల్మోస్ట్ వాళ్ళ అందరికీ కరెక్ట్ ఉంటుంది. సో చూసుకోండి. ఒక లేకపోతే ఎంటర్ చేసేయండి. సో ఇంటర్మీడియట్ మార్క్స్, హాల్ టికెట్ నెంబర్ అది కూడా అడుగుతుంది. పర్సంటేజ్ పెట్టేయండి. సో ఆల్మోస్ట్ అలా చూపిస్తుంది. ఒకవేళ అవన్నీ కరెక్ట్ అయితే ఆల్మోస్ట్ అందరికి కరెక్ట్గానే ఉంటుంది. సో డూ యూ వాంట్ ఎనీ చేంజెస్ అంటే నో పెట్టండి. అన్ని కరెక్టే కదా. సో ఏమైనా చేంజెస్ కావాలంటే అప్పుడు ఎస్ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి. మీకు ఏమైనా చేంజెస్ ఉంటేనే ఎస్ పెట్టండి. లేదా నో పెట్టండి. సో ప్రతిసారి అడుగుతుంది డూ యూ వాంట్ ప్రొసీడ్ అని. సో సబ్మిట్ కొట్టిన తర్వాత ఓకే నొక్కండి. మర్చిపోకండి ఓకే నొక్కితేనే సేవ్ అవుద్ది. సో ఇక్కడ సబ్మిట్ నొక్కిన తర్వాత ఓకే నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది మీకు ఏమైనా చేంజ్ చేయాలంటే లైక్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏదైనా చేంజ్ చేయాలంటే అడుగుతుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చేసుకోవచ్చు దాని చేంజ్. సో సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్తుంది 10th క్లాస్. సో 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సో ఒకవేళ మీరు మైనారిటీ అయితే మీకు అడుగుతుంది ఏ మైనారిటీ అండ్ మీ మైనారిటీ సర్టిఫికేట్ నెంబర్. సో ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయాలి మైనారిటీ సర్టిఫికేట్. సో ఇక్కడ హెచ్ఎల్సి సెంటర్ అంటే మీకు సర్టిఫికేట్స్ వెరిఫై చేయడానికి హెచ్ఎల్సి సెంటర్ ఉంటుంది. సో రేపు లైక్ మైనారిటీ సర్టిఫికేట్స్ అవన్నీ అప్లోడ్ చేసే వాళ్ళు
రేపు పొద్దున ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంటే అక్కడికెళ్ళాలి వాళ్ళు పిలిస్తే. సో, ఇక్కడ మీరు దగ్గర అంటే మీ ఏరియా బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో, విజయవాడ ఉన్నోళ్ళు విజయవాడ దగ్గరలో ఉన్న సెంటర్ తీసుకోండి. సో, వైజాగ్‌లో ఉన్నోళ్ళు వైజాగ్ దగ్గర తీసుకోండి సెంటర్. సో, మీకు దగ్గరగా ఏ సెంటర్ ఉందో ఆ సెంటర్ తీసుకోండి. సో, అది బెస్ట్. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడొస్తది రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని. సో, ఇక్కడ మీకు మళ్ళీ అడుగుతది హాల్ టికెట్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ చూపిస్తది. అన్ని కరెక్టో రాంగో చూసుకోండి. సో, నెక్స్ట్ అయితే ఇప్పుడు పేమెంట్ చేయాలి. సో, ఇక్కడైతే మీకు చూపిస్తాను పేమెంట్ ఎవరికో. సో, ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఫర్ ఓసీ, బీసీ వాళ్ళకి 1200 ఫీజు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 600. సో, సో ఇక్కడ పేమెంట్స్ మోడ్ ఇచ్చారు కదా! సో, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఎస్బీఐ, పేటీఎం ఏదైనా చేసుకోవచ్చు. సో, దీన్ని సెలెక్ట్ చేసి పే నొక్కండి. సో, మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తది పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని. సో, మీరు డబ్బులు పే చేసిన తర్వాత ఒక 1 మినిట్, 2 మినిట్స్ వెయిట్ చేయండి. మీకొస్తది. కంగారు అయ్యట్లేదు. సో, ఇక్కడైతే ఇలాగా మీ డీటెయిల్స్ అని చూపిస్తది. సో, అన్నీ కరెక్ట్ అయితే ప్రింట్ అని నొక్కేయండి. సో, ఇది ప్రింట్ చేసుకొని ఉంచుకోండి ఒకటి. పేమెంట్ సక్సెస్ ప్రింట్ చేసుకొని ఉంచండి. సో, ఓకే. మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో, మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ నో యూర్ పేమెంట్ అని నొక్కితే మీకు ఇక్కడ ఓపెన్ అవుద్ది. సో, మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ నొక్కి మీరు సబ్మిట్ కొడితే మీకు చూపిస్తది పేమెంట్ స్టేటస్. సో, అంతే. మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. సో, ఇక్కడ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ స్టేటస్ చూపిస్తది. ఒకవేళ మధ్యలో మీకు నెట్ పోయి ఏదైనా అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. అన్నమాట. మీ సర్టిఫికేట్స్ నాకు డౌట్ ఉంది అంటే ఇంకా అప్‌లోడ్ చేయాలని చెప్తే ఇక్కడ సర్టిఫికేట్స్ రీలోడ్ అని నొక్కితే అప్‌లోడ్ ఇక్కడ మీ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీరు సర్టిఫికేట్స్ మళ్ళీ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అదనమాట. సరే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. రిప్లై ఇస్తాను. సరే మరి. ఆల్ ది బెస్ట్. అందరూ చేయండి. వెబ్ ఆప్షన్స్‌లో కలుద్దాం.